మొన్న జరిగినటువంటి టీసీఎస్లో లవ్ జిహాదీ అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రకు వచ్చినటువంటి అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కానీ హిందూ బంధు సోదరులందరూ కూడా ఒక ఆంజనేయ స్వామి లాగా అవతారం ఎత్తి గతంలో లంకకి వెళ్ళేసి సీతను ఏ విధంగా కాపాడారో మన హిందూ మహిళలను కూడా ముస్లిం తీవ్రవాదులు లవ్ జిహాదీ పేరుతో వాళ్ళు చేస్తున్న మోసాలని అరికట్టి అందరం కూడా ముందుకు వెళ్ళాలి, ఐక్యంగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చెప్పేసి ఈరోజు సంతపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుంచి పిలుపునిస్తున్నాము హనుమాన్ సేవా సమితి ద్వారా. అదేవిధంగా బజరంగ్ దళ్ కూడా మా కార్యకర్తలు కూడా ముందుండి ఇంకా ఈరోజు ప్రకాశం జిల్లా కూడా కొన్ని సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. వీటన్నీ కూడా ముందు ఐక్యంగా విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ సేవ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో లవ్ జిహాదీ ఎవరైతే ప్రేరేపరిస్తున్నారో ఆ ముస్లిం తీవ్రవాదుల్ని తరిమి కొడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. వెంకట్ వీరాంజనేయ స్వామి దేవాలయం, ఈ దేవాలయానికి 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ యొక్క దేవాలయానికి ఈ మధ్య కాలంలో ఈ యొక్క అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడానికి మొన్న జరిగినటువంటి టీసీఎస్లో లవ్ జిహాదీ అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రకు వచ్చినటువంటి అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కానీ హిందూ బంధు సోదరులందరూ కూడా ఒక ఆంజనేయ స్వామి లాగా అవతారం ఎత్తి గతంలో లంకకి వెళ్ళేసి సీతను ఏ విధంగా కాపాడారో మన హిందూ మహిళలను కూడా ముస్లిం తీవ్రవాదులు లవ్ జిహాదీ పేరుతో వాళ్ళు చేస్తున్న మోసాలని అరికట్టి అందరం కూడా ముందుకు వెళ్ళాలి, ఐక్యంగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చెప్పేసి ఈరోజు సంతపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుంచి పిలుపునిస్తున్నాము హనుమాన్ సేవా సమితి ద్వారా. అదేవిధంగా బజరంగ్ దళ్ కూడా మా కార్యకర్తలు కూడా ముందుండి ఇంకా ఈరోజు ప్రకాశం జిల్లా కూడా కొన్ని సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. వీటన్నీ కూడా ముందు ఐక్యంగా విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ సేవ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో లవ్ జిహాదీ ఎవరైతే ప్రేరేపరిస్తున్నారో ఆ ముస్లిం తీవ్రవాదుల్ని తరిమి కొడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.